విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నామని 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో సీతంరాజు సుధాకర్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు ఎవరైనా అన్న సమారాధన ఇతర సేవా కార్యక్రమాలు చేస్తే వారికి తన వంతు సహాయంగా 10,000 వాటర్ బాటిళ్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలోని దీర్ఘకాలికంగా ఉన్న పలు పెండింగ్ సమస్యల పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మామూలుగా అలా ఇలా ఉండదు. రాష్ట్ర ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారు, సంక్షేమాన్ని కూడా కోరుకుంటున్నారు. పార్టీ ఏదనేది త్వరలోనే మీకు చెప్తాను. 35వ వార్డులో ఈ ఫంక్షన్స్, వివిధ పేద బలహీన వర్గాలు ఫంక్షన్లు జరిగిన, అన్న సమారాధనలు జరిగిన వాటి నిమిత్తం వాటర్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు మకర రాశి నుంచి కుంభంలో ప్రవేశిస్తాడు, ఎండ తీక్షణంగా ఉంటుంది. ఆ తీక్షణంతో వాటర్కి కొద్దిగా థర్స్టీనెస్ పెరిగి అందరూ వాటర్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. సో ఇది ఎస్పెషల్లీ ఈ నియోజకవర్గం అయితే పేద వర్గాలు ఎక్కువ ఉండేది. సో ఈ అన్న సంతర్పణకి వాటికి మన ఏ వర్గాలకి పార్టీలకు అతీతంగా అందరికీ సుమారు 1,00,000 బాటిళ్ళు ఈ 2 నెలల్లో టార్గెట్ చేసి ఇవ్వాలని సంకల్పించి మా మిత్రులు కార్పొరేటర్ గారు విల్లూరి భాస్కర్ గారు కానీ, మిగతా కార్పొరేటర్లు కానీ, క్యాడర్ కానీ అందరూ సూచనలు సలహాల మేరకు ఇప్పుడు ఇంతకుముందు వాటర్ ట్యాంకులు సప్లై చేసేవాళ్ళు. కానీ ఇది హ్యాండీగా ఉంటుంది. ఆ ట్యాంకులు మళ్ళీ వేసి ఈ డ్రమ్ముల్లో ఎంత పనికి 2 పనులు 3 పనులు ఇదైతే ఈజీగా హ్యాండీగా ఉంటుందనే ఉద్దేశంతో ఇది ఒక సప్లైర్తో మాట్లాడుకుని దీన్ని ఈ రోజు నుంచి ఈ దక్షిణ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంచాలని ఈ సత్సంకల్పంతో ఈరోజు లాంచ్ చేయటం జరుగుతుంది. దాని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇది అన్ని వర్గాలకి రాబోయే కాలంలో ఇంకా మెడికల్ క్యాంపులు ఇవన్నీ ఎక్కడ ఏ పేషెంట్లు ఉన్నా, ఎవరున్నా, ఎవరి ఆపదల్లో ఉన్నా కానీ కులాలకి మతాలకి అందరికీ అతీతంగా, పార్టీలకు అతీతంగా వాళ్ళందరినీ కూడా విజిట్ చేయడం జరుగుతుంది ఈ 2-3 నెలల నుంచి. సో తదనుగుణంగా తమరికి ఎప్పటికప్పుడు మీడియా సోదరులకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాము. మీరు కూడా మాకు సహకరించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు మా అన్న సీతంరాజు సుధాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో స్వయంభూగా వెలిసిన శ్రీ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు అంటేనే మొత్తం ఉత్తరాంధ్రకి పేరు ప్రఖ్యాతులు గాంచిన అమ్మవారికి నిత్య శుక్రవారం అన్న సమారాధన కార్యక్రమం అన్నగారి తాలూకా ఆర్థిక సహాయంతో ప్రతి శుక్రవారం కూడా విచ్చేసిన భక్తులందరికీ కూడా సుమారు 200 నుంచి 300 మంది భక్తులకు ప్రతి శుక్రవారం కూడా నేను పెడతాను అని చెప్పేసి అన్నగారు స్వచ్ఛందంగా రావడం నిజంగా చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలా అంతఃకరణ సాక్షిగా మనకి ఆర్థిక సహాయం చేయడం కానివ్వండి, ప్రజలకి సేవ చేయడం కానివ్వండి, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఒక మొట్టమొదటి వ్యక్తిగా మన అన్న సీతంరాజు సుధాకర్ గారు చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ రోజున వారందరికీ కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గం మహా అన్నదాన కార్యక్రమాలు అక్కడే కాదు, ఎక్కడ జరిగినప్పటికీ కూడా, ఏ కార్యక్రమం జరిగినప్పుడు కూడా నేనున్నాను, నా వంతు ఏదైనా సరే సహాయ సహకారాలు అందించే విధంగా ప్రతి ఒక్కరికి కూడా త్రాగునీరు అందించాలనే గొప్ప ఆలోచనతో ఈ రోజున నీటితో వ్యాపారం చేసిన వాళ్ళందరికీ కూడా బుద్ధి వచ్చేలాగా, గుణపాఠం వచ్చేలాగా ఈరోజు అన్న శ్రీ సీతంరాజు సుధాకర్ గారు ఆయన 1,00,000 బాటిళ్ళు అంటే ఒక బ్యాచ్కి 10,000 చొప్పున 10 బ్యాచ్లు వేసి ఎవరైతే అన్న సమారాధన కార్యక్రమం, భగవంత్ కార్యక్రమం చేస్తా అన్నారో వారందరూ కూడా మమ్మల్ని డైరెక్ట్గా కన్సల్ట్ చేయొచ్చు. కన్సల్ట్ చేసిన వారికి అన్నదాన సమారాధన జరుగుతున్న ప్రదేశానికి మేమే స్వచ్ఛందంగా ఈ యొక్క వాటర్ బాటిల్ అందించి సప్లై చేసే విధానం కూడా మీ అందరికీ కూడా తీసుకొచ్చి అక్కడ అన్న సందర్భన కార్యక్రమంలో అమ్మవారి ప్రసాదం ఏ విధంగా అయితే స్వీకరిస్తున్నారో ఆ ప్రసాదానికి తగ్గట్టుగా ఏదో చంద్రుడికి నూలు పోగలాగా ఆ ప్రసాదం ఇచ్చే సమయంలో ఈ త్రాగునీరును కూడా అందువలన గొప్ప ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అంతఃకరణ సాక్షిగా రాబోయే రోజుల్లో ఎక్కడ ఎవరికి ఏదైనా సరే ఎటువంటి సహాయం కావాలన్నా సరే అది ఆర్థిక సహాయం అంటే మెడికల్ కానివ్వండి, అలాగే శ్రీమంతాల సైడ్ కానివ్వండి, అలాగే సమస్యలపై తీర్చడానికి శాశ్వత పరిష్కారం కానివ్వండి, ఏవైనా సరే చేయడానికి అన్న సీతారాజు గారి నాయకత్వంలో రేపు రాబోయే రోజుల్లో దక్షిణ నియోజకవర్గం అంతా కూడా అంటే దిశ మారబోతుందని చెప్పేసి ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే రేపు రాబోయే ఎలక్షన్స్లో అన్న సీతంరాజు సుధాకర్ గారి నాయకత్వంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం సీతంరాజు సుధాకర్ గారి నాయకత్వంతో బలపడాలని, అలాగే దక్షిణ నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న దరిద్రాన్ని
వదలగొట్టాలి, కొత్త బాటిల్లోకి కొత్త వాటర్ వచ్చే విధంగా దక్షిణ నియోజకవర్గంలోకి రావాలని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే నిన్న కాక మొన్న ఒక కుక్క మురిగింది. ఎందుకంటే దక్షిణ నియోజకవర్గంలో ఎటువంటి స్వార్థం లేకుండా అంటే సేవ చేస్తున్న నాయకులు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చినప్పటికీ కూడా దక్షిణ నియోజకవర్గాన్ని ఆయన ఎప్పుడు కూడా వదిలేదు. ఆయన దక్షిణ నియోజకవర్గంలో చేస్తున్న సేవలకు కానివ్వండి, అంటే మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, అలాగే ఈ రెండు జరగని ఊరు లేదు, వార్డు లేదు, ప్రాంతం లేదు. కానీ ఆయన ఒకటే చెప్పారు, ఇవన్నీ ఎన్నున్నా సరే మన పని మనం చేసుకెళ్ళిపోవాలి, ప్రజలకు మనం ఏం సేవ చేయాలో అది మాత్రమే చేసుకెళ్ళిపోవాలని చెప్పిన నాయకుడు మా సీతారాం సుధాకర్ గారు. అర్థమైందా రాజా?